వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చేది మారుతి సుజుకి SX4 వెహికల్. రెగ్యులర్ వీడియోస్ చూసి కస్టమర్ వచ్చారు, చింతల నుంచి వచ్చారు మన దగ్గరికి. ఈ వెహికల్ లో ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి, ఏమేమి వర్క్స్ మనం ఈ వెహికల్ లో చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో కస్టమర్ కంప్లైంట్స్ వచ్చేసి జనరల్ సర్వీసింగ్, PMS సర్వీసింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, సస్పెన్షన్ నాయిస్, క్లచ్ ప్రాబ్లమ్, టైమింగ్ కిట్, రాకర్ అండ్ బుల్లెట్, ఇంజన్ మౌంటింగ్స్ ప్రాబ్లమ్, రైట్ సైడ్ మిర్రర్ చాలా లూజ్ గా ఉంది, ఒకవేళ దొరికితే ఓల్డ్ ట్రై చేయమని చెప్పారు. అండ్ SX4 లోగో ఒకటి ప్రొవైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఫెండర్ గ్యాప్ ఒకటి అడ్జస్ట్మెంట్ చేయాలి, హ్యాండ్ బ్రేక్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది, హార్న్ ఒకటి చెక్ చేయాలి, వీల్ రిమ్స్ బ్లాక్ కలర్ పెయింట్ చేయాలి అండ్ క్యాలిపర్స్ రెడ్ కలర్ పెయింటింగ్ చేయాలి. ఈ వర్క్స్ చేస్తున్నాము ఈ వెహికల్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెహికల్ ట్రయల్ అనేది చూసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. వెహికల్ వచ్చేసి 97,000 కిలోమీటర్స్ తిరిగింది. ఏసీ అంతా కూలింగ్ ఎఫెక్ట్ లేదు. వెహికల్ అయితే ఇనిషియల్ పికప్ చాలా తక్కువ ఉంది, క్లచ్ ప్లేట్స్ వీక్ ఉన్నాయి, క్లచ్ ప్లేట్స్ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. దీనికి ఇనిషియల్ పికప్ చాలా తక్కువ ఉంది, క్లచ్ ప్లేట్స్ మార్చాల్సి వస్తుంది. ఒక రఫ్ రోడ్ లో ఒకసారి సస్పెన్షన్ మూవ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. స్టీరింగ్ ర్యాక్ లో అయితే ప్రాబ్లం లేదు, లైట్ గా సస్పెన్షన్ సౌండ్ వస్తున్నాయి, లైక్ లింక్ రాడ్స్, బ్యాలెన్స్ రాడ్ బుషర్లు, షాక్ అబ్జర్వ్ సౌండ్ వస్తుంది. స్టీరింగ్ ర్యాక్ అయితే బాగానే ఉంది, స్టీరింగ్ ర్యాక్ లో కానీ కాలం లో కానీ ఎలాంటి ప్లే అయితే ఏం లేదు. సస్పెన్షన్ లో లైట్ గా లింక్ రాడ్స్, బ్యాలెన్స్ రాడ్ బుషర్లు అండ్ షాక్ అబ్జర్వ్ మౌంట్స్ డక్ డక్ మన్ సౌండ్ వస్తుంది. సో వెహికల్ అయితే ట్రాల్ చూసి గ్యారేజ్ కి వచ్చేసినాము. ఏసీ కూలింగ్ అసలు కూలింగ్ రావట్లేదు, దాంతో పాటుగా సస్పెన్షన్ సౌండ్ వస్తుంది, పికప్ కూడా లేదు అసలు. అన్ని ఫిజికల్ గా చెక్ చేసిన తర్వాత ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ SX4 ఒకసారి అండర్ బాడీ చెక్ చేసిన తర్వాత, వీల్ బేరింగ్ అండ్ బ్రేక్ చెక్ చేసిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము. రండి. ఇయర్ షాక్ అబ్జర్వ్స్ బాగా దిగిపోయినాయి, షాక్ అబ్జర్వ్ కూడా వేయాల్సి వస్తుంది, బాగా రబ్ కూడా అవుతుంది. లింక్ రాడ్స్ అయితే వీక్ ఉన్నాయి, షాక్ అబ్జర్వ్స్ లీకేజ్ అయితే ఏం లేవు, కానీ లింక్ రాడ్స్, బ్యాలెన్స్ రాడ్ బుషెస్ వీక్ ఉన్నాయి. లోరామ్ బాల్ జాయింట్స్ కూడా కట్ అయినాయి. షాక్ అబ్జర్వ్స్ లీకేజ్ అయితే లేవు, యాక్షన్ కొంచెం హార్డ్ ఎత్తేసినట్టు కనిపిస్తుంది. ఫ్రంట్ షాక్ అబ్జర్వ్స్, రియర్ షాక్ అబ్జర్వ్స్, లోరామ్స్, లింక్ రాడ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. స్టీరింగ్ బాల్ జాయింట్, టైర్ డెంట్స్ ఫిజికల్ గా చెక్ చేద్దాము. ఇంజిన్ ఆయిల్ లీకేజ్ కానీ, కూలెంట్ లీకేజ్ కానీ, ఇక్కడ ఆయిల్ సెపరేటర్ నుంచి ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంది, పైన హోస్ పైప్ నుంచి ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది. ఇంజన్ బెల్ట్ కండిషన్ బాగానే కనిపిస్తుంది, చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఫిజికల్ గా చెక్ చేద్దాం. అవసరమైతే ఇది బెల్ట్ కూడా మనం రీప్లేస్మెంట్ చేద్దాం. ఫ్యాన్ మోటార్స్ అయితే ప్లే ఏం లేదు, బాగానే ఉన్నాయి. ఫ్రంట్ వీల్ బేరింగ్ కండిషన్ కూడా బాగానే ఉంది. హమ్మింగ్ నాయిస్ అయితే ఏం లేవు బేరింగ్ లో. 4 షాక్ అబ్జర్వ్స్, లింక్ రాడ్స్, బ్యాలెన్స్ రాడ్ బుషెస్ అండ్ లోవర్ ఆర్మ్స్ వేయాల్సి వస్తుంది దీనికి. అండ్ అదే విధంగా రియర్ వీల్ బేరింగ్స్ ఒకసారి హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసి చెక్ చేద్దాం. లైట్ గా మైన్యూట్ గా వస్తుంది సౌండ్, అంత అవసరమేం లేదు. అట్ సైడ్ వీల్ బేరింగ్ లైట్ గా చాలా మైన్యూట్ గా ఉంది సౌండ్, అయితే చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. రైట్ సైడ్ రియర్ వీల్ బేరింగ్ సార్ కస్టమర్ కి అప్రూవల్ పెడదాం, ఒకవేళ రిప్లేస్ చేయమంటే బేరింగ్ కూడా మనం రిప్లేస్ చేయాల్సి అవసరం ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి, ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. इसके उसका रेट नहीं दिया, टक टक थोड़ा आवाज आ रहा है, वो उसके अंदर जो लास्ट में है ना लिंक राड्स और बैलेंस राड बुशेस डालना पड़ता है, उसके लिए जो लास्ट के लिस्ट में से एक 2 आइटम डाल लेना, और लिंक राड्स और बैलेंस राड बुशेस, हाँ वो ऐड करना, और एक 2000 रुपीज़ ऐड करना. अभी ऊपर में सर देखिए, अभी जनरल ऊपर का जनरल सर्विसिंग है, इंजन ऑयल, गियर ऑयल, कूलेंट, ब्रेक ऑयल, ये तो रेगुलर सर्विस है. एसी का तो करना पड़ेगा, गियर नॉब, एक लोगो, साइड मिरर रिपेयर, गियर डालने का जो है ना वो पूरा फिर जा रहा है उसका नॉब. अगर ये सर ये इंजन में मैनुअल कार्बन क्लीनिंग में अगर इनलेट मैनिफोल्ड का बोल्ट नहीं टूटा तो आपको इंजन उतारने का जरूरत नहीं पड़ता. अगर मैनिफोल्ड का बोल्ट टूट गया तो कंपलसरी इंजन डाउन करना पड़ता है. नहीं हमारा टैलेंट हम यूज करते हैं, लेकिन गाड़ी में बोल्ट रस्ता आता वो 90% चांसेस रहता टूटने का. क्यों बोलते 1 लाख किलोमीटर घुमाना गाड़ी. हाँ अगर अलॉय व्हील्स पे ये अवॉइड कर सकते हैं आप. यहाँ से अलॉय व्हील पेंटिंग, ब्रेक ड्रम, कैलिपर पेंटिंग और ये अंडर बॉडी कोटिंग, टेफ्लॉन कोटिंग, इंटीरियर डीप क्लीनिंग, ये सब आपकी मर्जी है. कहाँ से अलॉय व्हील पेंटिंग करने से नीचे. अभी बजट आपका नहीं है, बजट अलाउ नहीं कर रहा बोले तो आप बाद में भी करा ले सकते हैं, प्रॉब्लम नहीं है. जो ऊपर का वहाँ तक है, जहाँ तक है वहाँ तक करा लीजिए. हाँ पूरा मिला के सर, वो कहाँ तक पूरा इंटीरियर डीप क्लीनिंग तक है. हाँ ये नंबर ओके सर.
ఈ SX5 వెహికల్ యొక్క మేజర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా మేజర్ వర్క్ చేసినాము SX4 వెహికల్ లో. కంప్లీట్ మేజర్ సర్వీస్ చేసినాము, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము. మేజర్ సర్వీస్ లో ఏంటంటే ఆల్ ఆయిల్స్ అండ్ ఆల్ ఫిల్టర్స్ మనం రిప్లేస్ చేసినాము అండ్ ఇంజిన్ ఫ్రెషింగ్, రేడియేటర్ ఫ్రెషింగ్ కూడా చేసినాము. అదే విధంగా AC గ్యాస్ ఫిల్లింగ్, గేర్ నాబ్ ఒకటి మనం రిప్లేస్ చేసినాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము, డీజిల్ ట్యాంక్ క్లీన్ చేసినాము, టైమింగ్ కిట్ రిప్లేస్మెంట్ చేసినాము, రాకర్ అండ్ బుల్లెట్స్ వేసినాము, కూలెంట్ థర్మోస్టాట్ బాడీ వేసినాము అండ్ ఫ్యూల్ ఇంజెక్టర్ క్యాలిబ్రేషన్ చేసినాము. అదే విధంగా ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్మెంట్ చేసినాము, డ్రమ్ స్టిమ్మింగ్ చేసినాము, అలై వీల్స్ పెయింటింగ్ చేసినాము అండ్ క్యాలిపర్ కూడా పెయింటింగ్ చేసినాము. అండర్ బాడీ యాంట్రీస్ కోటింగ్ కూడా చేసినాము ఈ వెహికల్ లో. ఇంటీరియర్ డీప్ క్లీనింగ్ కూడా చేసినాము. ఫైనల్ గా ఏంటంటే ఓన్లీ టెఫ్లాన్ కోటింగ్ ఒకటి మనకు వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో మిగతా వర్క్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సరే స్కానింగ్ కూడా పెట్టినాము. స్కానింగ్ లో ఎర్రర్ కోడ్స్ ఏమైనా వస్తున్నాయి అవి కూడా మనం క్లియర్ చేస్తున్నాము. అలై వీల్స్ పెయింటింగ్ లో మనము ఇక్కడ ఈ వీల్ కి గ్లాసీ బ్లాక్ అండ్ క్యాలిపర్స్ అండ్ డ్రమ్స్ కి రెడ్ కలర్ అనేది పెయింట్ చేసినాము. బ్యాక్ సైడ్ సేమ్ అదే విధంగా వీల్స్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉండే. సో రెడ్ కలర్ డ్రమ్ పెయింటింగ్ అండ్ క్యాలిపర్స్ పెయింటింగ్ ఏమో మనం రెడ్ కలర్ లో చేసినాము. అలై వీల్స్ కి అయితే గ్లాసీ బ్లాక్ కలర్ అనేది పెయింట్ చేసినాము. ఈ సైడ్ మిర్రర్ ఇలా ఊగుతుండే చాలా. సో ఈ ఫిట్టింగ్స్ అనేది మనము సెకండ్స్ లో రిపేర్ చేయించాము అన్నట్టు. ఈ మిర్రర్ ని కంప్లీట్ మొత్తం సెట్ అయితే చేంజ్ చేయలేదు. సెకండ్స్ లో కొత్తది కూడా సెకండ్ హ్యాండ్ కూడా మిర్రర్ కూడా కాదు, కాకపోతే ఈ సైడ్ మిర్రర్ ని మనం రిపేర్ చేసినాం. ఇలాంటి సైడ్ మిర్రర్ ఏంటంటే రిపేర్ చేయొచ్చు, కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. అంటే సిటీకి అది ఓపెన్ చేసి మనం పంపించాల్సి వస్తుంది. మన దగ్గరకి అయితే ఒక రోజు టైం, ఒక రెండు రోజులు టైం ఇస్తే మనం వాళ్ళ దగ్గర మాట్లాడి చేపించి, ఎందుకంటే మిర్రర్ పంపించాలి, ఒక రోజు రిపేర్ కి టైం పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే కి వస్తుంది. సో 1-2 days టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది మిర్రర్ రిపేర్స్ కోసం. ఇంజన్ స్కానింగ్ చేసినాము. సో చాలా ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి పాతవి. సో ఈ పాత ఎర్రర్ కోడ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మనం వెహికల్ ట్రయల్ అనేది వెళ్దాం. సో ఎర్రర్ కోడ్స్ లో ఇంటేక్ ఎయిర్ manifold సెన్సర్ అండ్ ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్, ఫ్యూల్ ఇంజెక్టర్ క్యాలిబ్రేషన్, ఇవన్నీ కోడ్స్ వస్తున్నాయి, చాలా కోడ్స్ వస్తున్నాయి. సో ఈ కోడ్స్ అనేది మనం క్లియర్ చేస్తున్నాం. అన్ని కోడ్స్ క్లియర్ అయిపోయినాయి. ఎర్రర్ కోడ్స్ అయితే ఏం ఇప్పుడు రావట్లేదు. వేరే బాడీకి సంబంధించిన కొన్ని ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి, అంత అవసరం ఏం లేదు. ఎలక్ట్రికల్ సైడ్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం క్లియర్ అయిపోయినాయి. సో వెహికల్ అయితే ఒకసారి ఫైనల్ రోడ్ టెస్ట్ అనేది మనం వెళ్తున్నాం. సో ఇనిషియల్ పికప్ కానీ అవన్నీ మాకు చేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ లో క్లచ్ ప్లేట్స్ కూడా మనం రిప్లేస్ చేసినాము. ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు మనం కోడ్ క్లియర్ చేసిన తర్వాత. సస్పెన్షన్ వర్క్ మనం దీంట్లో చేయలేదు, కస్టమర్ కి నోట్ మెన్షన్ చేసినాము. ఇంజన్ మౌంటింగ్స్ వీక్ ఉన్నాయి లైట్ గా, అండ్ అదే విధంగా సస్పెన్షన్ కూడా కొంచెం వీక్ ఉంది. సస్పెన్షన్ వర్క్ చేయలేదు, కస్టమర్ కొంచెం బడ్జెట్ పెరిగిపోతుంది అనేసి. లీకేజెస్ అయితే లేవు సస్పెన్షన్ లో, కాకపోతే లైట్ గా హార్డ్ ఉంది కాబట్టి లైట్ గా ఎత్తేస్తుంది బండి గుత్తల్లో రోడ్ లో. సస్పెన్షన్ వర్క్ అయితే మనం దీంట్లో పెండింగ్ ఉంది, ఇంకా తర్వాత ప్లాన్ చేస్తున్నారు కస్టమర్ సస్పెన్షన్ వర్క్. సో సస్పెన్షన్ వర్క్ అయితే మనం చేయలేదు. మనం మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, క్లచ్ ప్లేట్స్ అవన్నీ చేంజ్ చేసినాము. ఇంతకు ముందు కొంచెం లాగ్ గా పికప్ అంతగా లేకుండా నడిచేది, ఇప్పుడైతే ఇనిషియల్ పికప్ గట్టిగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ అయితే ట్రాల్ చూసుకున్నాము. సో పర్ఫెక్ట్ గా కండిషన్ ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఎర్రర్ కోడ్స్ కూడా ఏం రావట్లేదు, బాగానే ఉంది. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వర్క్ షాప్ వచ్చేసి కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. హైటెక్ సిటీ అండ్ ఆఫీస్పేట్ రైల్వే స్టేషన్ కి మంజీరా పైప్ లైన్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ లో ఉంటుంది గ్యారేజ్. గూగుల్ మ్యాప్స్ లో స్పానర్ ఆటోమోటివ్ లొకేషన్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఎలాంటి రిపేర్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.